అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో ప్రసారమైనటువంటి డిబేట్ కి సంబంధించి నిన్న కొమ్మినేని శ్రీనివాస్ మొన్న అరెస్ట్ చేయడం నిన్న రిమాండ్కి విధించడం కూడా జరిగింది. అయితే కృష్ణంరాజు ఇంకా పరారీలో ఉన్నాడు. రీసెంట్గా చూస్తే కనుక ఆయన బెయిల్ అప్లై చేశారు హైకోర్టులో. బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అరెస్ట్ చేస్తారా మరి ఈలోపే పోలీసులు అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే హైకోర్టు దీన్ని రేపటికి విచారణకి పోస్ట్ పోన్ చేసింది. మరి కృష్ణంరాజుకు సంబంధించి పోలీసులు ఎప్పటిలోగా ఆయన్ని ఆచూకీ కనిపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే రాజధాని మహిళల మీద జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని మహిళలను ఉద్దేశించి చాలా కుట్రపూరితంగా ఆయన ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే మొన్న సకల శాఖ మంత్రి సజ్జలు కూడా మీడియా ముందుకు వచ్చి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. రాక్షసులని, అలాగే దెయ్యాలని, సంకర్ జాతి అని చెప్పి. అది అసలు నిజంగా సభ్య సమాజం చాలా సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మహిళలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు. కానీ ఆయన ప్రతిసారి మహిళల్ని కించపరుస్తూ, ఆయనంటే ఆయనగా వైసీపీకి చెందినటువంటి నేతలు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా వచ్చి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మహిళల గురించి ఎందుకు వాళ్ళు పదే పదే అలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజధాని మహిళల గురించి విపరీతమైన కోపం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో ఓట్లు వేయకుండా గెలిపించకుండా చేశారని చెప్పి ఆయనకు అంత కోపమా? అందుకే మహిళల మీద అంత కక్ష కట్టారా? కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నట్లు మనకి కనిపిస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బండారు వంశీ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు, అలాగే కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అంకమ్మ చౌదరి, విశ్లేషకులు జాయిన్ అవుతారు మనతో పాటు జూమ్లో. అయితే ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కనుక మహా న్యూస్ అక్కడ విజయవాడలో చూసుకుంటే కనుక ఒక కాన్క్లేవ్ అనేది నిర్వహించడం జరగబోతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశించేందుకు విజయవాడలో మహా కాన్క్లేవ్ విజనాంధ్ర 2047 దిశగా కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వికాసం వైపుకి ఎట్లా పరుగులు పెట్టబోతోంది, విజనాంధ్ర 2047 లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పోలవరం పరుగులు పెడుతుందా అనే విషయాల గురించి ఇవాల్టి మహా కాన్క్లేవ్లో ఈరోజు డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 9 గంటల వరకు మహా గ్రూప్ సంస్థల చైర్మన్ వంశీకృష్ణ మారెళ్ల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్న మహా న్యూస్ తరపున ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ 1 ఇయర్ పాలనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది, అభివృద్ధి పనులు ఎలా చేయబోతుంది అనే విషయాల గురించి ఈ మహా కాన్క్లేవ్ 1లో చర్చించబోతున్నారు. సో డిబేట్లోకి వెళ్దామండి. అంకమ్మ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే భవన్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డికి మహిళల గురించి విపరీతమైన కోపం ఉన్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంది. అందుకే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది అని మాట చెప్పకుండా మహిళల్ని మళ్ళీ చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. భువన గారు, మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, ఈనాటి చర్చల్లో పాల్గొంటున్నటువంటి గాదే వెంకటేశ్వర గారికి, బండారు వంశీకి, అలాగే కిరణ్ రెడ్డి గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇష్టంగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. డబ్బుకు తప్ప దేనికైనా ఇష్టంగా ఉంటాడా? అధికారానికి తప్ప దేనికైనా ఇష్టంగా ఉంటాడా? ఆడవాళ్ళంటే సొంత తల్లి, చెల్లి, బాబాయ్ కుమార్తె, మరి పిన్ని గారి గురించి వాళ్ళ వెబ్సైట్ లో ఏ విధంగా రాయించారు, ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో ప్రపంచానికి అందరికీ తెలుసు. ముఖ్యంగా 1631 రోజులు అమరావతి మహిళలు సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయనంత గొప్ప పోరాటం అది. మరి దానికి పక్కనే అతను సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఉండే గ్రామాల పరిధిలో జరిగే దాంట్లో కూడా ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందర్శించలేదు. అంటే మహిళలను ముఖ్యంగా మరి వాళ్ళు ఉద్యమం చేసే మహిళలను ఎంత ఇబ్బంది పెట్టాడో, మరి గర్భిణీ స్త్రీని కూడా బూటకాలతో తన్నిచ్చాడు. కనకదుర్గమ్మ తల్లికి నైవేద్యాలు ఇద్దామని చెప్పి వెళ్తా ఉంటే జుట్లు పట్టుకు లాగిచ్చేశాడు, చీరలు పట్టుకు లాగిచ్చేశాడు. చెయ్యని అరాచకం లేదు అతను మహిళల దృష్టిలో, ముఖ్యంగా అమరావతి మహిళల దృష్టిలో. మరి వాళ్ళు పాదయాత్ర మొదలు పెడితే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పని,
చివరికి నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన అకృత్యాలు మామూలైన విషయాలు కాదు. దానికి ఈ రోజు ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా సరే మహిళల గురించి మామూలుగా సభలు సమావేశాల్లో చేతిలో పెట్టుకొని చదవటం తప్ప వాళ్ళ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి మేలేం చేద్దాము, వాళ్ళకి మంచి కార్యక్రమాలు ఏం చేపడదామని చెప్పని మహిళల గురించి కానీ ప్రజల గురించి కానీ 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఆలోచించలేదు అతను 5 సంవత్సరాల 5 రోజులు అతని పరిపాలనలో ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రజల గురించి కానీ దేని గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు అతను ఏకాడికి తనకు ఏదన్నా వ్యాపారులు ఎవరైనా వస్తే వ్యాపార సంస్థలు నెలకొల్పి తనకు వాటా ఎంత ఇస్తారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడుకున్నటువంటి వ్యాపార సంస్థలని మాకు నెలకింత ఇవ్వండి, లేకపోతే దీంట్లో వాటా ఇవ్వండి అని చెప్పని వాళ్ళని బెదిరించి కొంతమందిని పారిపోయేలా చేసినటువంటి వ్యక్తి అతను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం వ్యాపార పరంగా లేకపోతే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందితే పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తే తను చేసే అకృత్యాలకి, ఎందుకంటే పరిపాలన ఎటు చేత కాదు కాబట్టి తన గురించి తెలిస్తే కనీసం భూస్థాపితంలో నెట్టేస్తారు నా పార్టీని నన్ను అని చెప్పిన ఉద్దేశంతో అతను ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చెప్పారు, అరాచకం చేయాలని చెప్పిన విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సఫలీకృతం కాలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. ఇవాళ కాదు, మొట్టమొదటి కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూసుకుంటే దానికి చాలా విభిన్నమైనటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆవేశపడరు. సమయం సందర్భం చూసి ఎవరికి ఎలా కీలేరికి వాత పెట్టాలో చాలా స్పష్టంగా తెలిసిన వాళ్ళు. సరే, ఇప్పుడు 14 అతని గురించి చెప్పుకుంటే మనం ఇక ఇప్పుడు జరుగుతున్న దాన్ని నిజంగానే మనం ఇబ్బంది పెట్టినట్లే. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం రేపటితోటి అంటే ఇప్పటికి ఈ రోజుతోటి 364 రోజులు పూర్తి కాబోతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది, దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందా ఇబ్బంది జరుగుతుందా అనేది కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచించుకుంటా ఉంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కొన్ని మాత్రం మనం చెప్పుకోవాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయలు రుణ సదుపాయానికి అవకాశం ఇచ్చింది. అందుట్లో 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు గ్రాంట్ గా వచ్చింది. ఇది గమనించుకోవాలి. ఈ కూటమి సాధించినటువంటి ఒక మొట్టమొదటి విజయం కూడా నేను భావిస్తున్నాను దీంట్లో. ఎందుకంటే అమరావతి గురించి ఇప్పటికీ ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, మీరు ఇందాక చెప్పిన పరిణామాలన్నీ కూడా అమరావతి అభివృద్ధి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చెప్పని ఆందోళన చెయ్యాలని వచ్చే వ్యాపారవేత్తలు ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి ఇబ్బంది జరుగుతుందని చెప్పి వాళ్ళు ఎనిక్కిపోవాలని చెప్పి వివిధ రకాల కుయుక్తులు పన్నుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రజలను కూడా రెచ్చగొడుతున్నారు. గమనించుకోవాలి. వాళ్ళు మొన్న జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, తర్వాత వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో మనకు ఒకసారి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో వస్తున్నారు. ఇది కూడా గమనించుకోవాలి. వాళ్ళు ఏ కాడికి అరాచకం సృష్టించాలని, ఇక్కడ అభివృద్ధి జరగకుండా చూడాలని, ఉద్యోగ కల్పన జరగకూడదని, కేంద్రం దృష్టిలో ఆంధ్ర రాష్ట్రం పలచనవ్వాలని చెప్పని ఆందోళన చేయించడానికి, అరాచకం సృష్టించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రజలు 39% ఓట్లేశారని చెప్పి వాళ్ళు ఘనంగా చంకలు గుద్దుకుంటున్నా ఈ రోజు అందుట్లో 20% మంది పైన వాళ్ళు చేసే అరాచకాలు అకృత్యాలు చూసి వాళ్ళ మాటలు విని ఈ రోజు అసహ్యం వేసి వాళ్ళ దగ్గర కనుక వాళ్ళు దొరికితే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఓట్ల రూపాయన చూపించారు, భవిష్యత్తులో కూడా అలా విధంగానే చూసుకుంటారు. ఇక ఈ కూటమి ప్రభుత్వం అలా ఇప్పుడు నేను రాజధాని గురించి చెప్పాను, మిగిలిన పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకున్నారు. మొదటి దశ పూర్తి చేసే పనులు ప్రారంభించారు. ఈ రెండు కూడా ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. అమరావతి రాజధాని పూర్తి కావాలి, అలాగే పోలవరం కూడా పూర్తి కావాలి. పోలవరం ఎందుకు పూర్తి కావాలి, అమరావతి ఎందుకే పూర్తి కావాలని చెప్పి చాలా మంది, కొంతమంది కోహనా మేధావులు, రాజకీయ విశ్లేషకులు అనుకున్న వాళ్ళు, లేదంటే మేము మేధావులు అనుకున్న వాళ్ళు, విశ్రాంత ఉద్యోగస్తులు విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే అమరావతి పూర్తయిపోతే ఈ రోజు వివిధ సంస్థలు ఈ రోజు అక్కడ రావడానికి ముగ్గు చూపుతూ ఉన్నాయి. కేంద్ర సంస్థలు చాలా వస్తున్నాయి, అలాగే విద్యా సంస్థలు మొన్న కూడా 2 వచ్చినాయి. లా యూనివర్సిటీ ఒకటి వచ్చింది, మిగిలిన అన్ని వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమరావతి అనేది, ఎందుకంటే అక్కడ రైతులు 29 గ్రామాల రైతులు 33,453 ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ రాజధాని కడతాము,
మనం కట్టుబట్టలతోటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలాగా ఉంది అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చిచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూసుకుంటా ఉంటే దగ్గర దగ్గర 64 లక్షల మందికి ఈ రోజు సామాజిక పింఛన్లు ఇస్తున్నారు, భద్రతా పింఛన్లు ఇస్తున్నారు, అనారోగ్యమైన వాళ్ళకి ఇస్తున్నారు, అంగవైకల్యం చెందిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. సుమారు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది. అలాగే 213 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. త్వరలో ఇంకొక 63 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. ఇది నిరుపేదలకి 5 రూపాయలకి ఉదయం పూట, 5 రూపాయలకు మధ్యాహ్నం, 5 రూపాయలు సాయంత్రం. అంటే నిరుపేద 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా తినే కార్యక్రమాన్ని నిరుపేదల కోసం ఏర్పాటు చేస్తే వాళ్ళ పట్టగొట్టినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం కూడా ఈ రోజు ప్రజలు వాళ్లే మాట్లాడుకుంటున్నారు, ప్రజలే చర్చించుకుంటున్నారు. అలాగే మత్స్యకారులకు సంబంధించి 217 జీవోను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇవన్నీ కనుక మనం గమనించుకుంటా ఉంటే ఇంకోటి అండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,57,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు భువన గారు. దీనికోసం 8,50,432 మంది రైతులకు సంబంధించి 13,584 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి 1,674 కోట్లు కూడా చెల్లించడం కూడా జరిగింది. ఈ రోజు గ్రామాలకు అనుసంధానం చేస్తూ రహదారుల్ని మామూలుగా వీళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేశారు. భవిష్యత్తులో ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహాయంతో గ్రామాలతో సహా అలాగే నిర్మాణాలు పూర్తి చేయడానికి కావచ్చు, లేకపోతే రహదారులు నిర్మించడానికి కావచ్చు, ఈ రోజు వీళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు. అలాగే మహిళలకి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సంబంధించి ముఖ్యంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముందుకు వచ్చేసారు. 3టికి ఒకేసారి డబ్బులు చెల్లిస్తానే ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకు కనుక కళ్ళ ముందు కనపడుతున్నది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ పరిశ్రమలకు సంబంధించి అనకాపల్లిలో 1,80,000 కోట్లతోటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి 5,000 కోట్ల రూపాయలతోటి చేశారు. 65,000 కోట్లతోటి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా ఈ రోజు తీసుకురావడం కూడా జరిగింది. ఈ లెక్కను చూసుకుంటా ఉంటే ఇట్లాంటివి మనం చాలా చెప్పుకోవచ్చండి. ఈ ప్రభుత్వం సాధించింది రమారమి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 5,78,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. అమరావతి పూర్తయి పోలవరం కనుక పూర్తయిపోతే పోలవరం అమరావతి ద్వారా ఆదాయం సంవత్సరానికి నాకు తెలిసి 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. అలాగే ఈ పరిశ్రమలన్నీ రేపు మొత్తం అన్ని పనులు ప్రారంభించేసి వీళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఇన్ని లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు అనుకున్నట్టుగా 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగడం అనేది పెద్ద సమస్య అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి మీడియాలో వచ్చిన దానికి తప్పు దొర్లింది అని చెప్పడం మానేసి మళ్ళీ మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేసేలాగా కూడా ఆయన మాట్లాడారనంటే అసలు మనం ఎలా చూడాలి? వాళ్ళకి ఇంకా క్షమాపణ చెప్పే ఉద్దేశం లేదు అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన కూడా ఎడిటర్గా చేశారు, ఆయన కూడా జర్నలిస్ట్గానే పనిచేశారు. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ అలా మాట్లాడ్డాన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ముందుగా మీకు అంగంరావు గారికి, సోదరులిద్దరు వంశీ కిరణ్ రెడ్డికి ఇద్దరికి నమస్కారం. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అపాలజీ ఎవరు కొడతారండి? అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఏదైనా ఉంటే దానికి మనం అది తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి అరే తప్పు జరిగింది, అది నాకు ఉద్దేశపడుతున్నాను కదని చెప్పేస్తాను. ఇక్కడ వీళ్ళు ఇంటెన్షనల్ కదా, వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ పరంపరలో ఇప్పుడు కొత్తగా కనుగొన్నారు ఇద్దరు వాస్కోడిగమా లాగా. ఆ ఇద్దరు కొమ్మినేని సీన్ కానీ లేకపోతే కృష్ణరాజు వాళ్ళకి అనుకున్న దానికి కంటిన్యూషన్ కదా ఇదంతా. వాళ్ళకి ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొమ్మినేని సీన్ అనే వ్యక్తిని పెద్ద మనిషి, అతను చాలా విలువలు కలిగిన వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేయడం తప్పు అన్నాడే కానీ ఎట్ ద సేమ్ టైం ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చలో మాట్లాడే మాటలు కరెక్ట్ కాదనే మాట అతని నోటి నుంచి రాలేదు. మీరు గమనించండి ఒకసారి. దాని గురించి చెప్పలా. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ మాత్రం ప్రభుత్వం లేదో తప్పు చేసేసింది,
ప్రభుత్వం కక్షసాధన చర్య చేస్తుందని చెప్పేసిన విధంగా మాట్లాడిన వ్యక్తి దాని గురించి మాట్లాడదు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి రెండో రోజున మళ్ళీ ఈ పెద్ద మనిషి సజ్జల రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఇష్టార్థంగా వాడు మాట్లాడాడు. వాస్తవంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి వాటిలో ఏదో ఇండిపెండెంట్ గా మనుషులు వెళ్ళటం కాదు, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ స్టేట్ క్రైమ్స్ ఇవన్నీ. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి ఇవన్నీ కూడా. ఏదో అనేసారని చెప్పేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఇంకోటి మేము వెళ్ళి కేసులు పెట్టడం కాదు, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ స్టేట్ క్రైమ్లు ఇవన్నీ. ఆటోమేటిక్ గా స్టేటే క్రైమ్ గట్టి లోపలేస్తే వాళ్ళకు భయం వస్తుంది, ఇలాంటి జరగకుండా ఉంటది. లేకపోతే ఎవడు మాట్లాడినటువంటి మాటలు కదా, అలా ఎవడన్నా మాట్లాడతాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, అందులో జర్నలిస్ట్ అనేవాళ్ళు అసలు మాట్లాడతారు అట్లా. వాడు కొంచెం కంపేర్ టు మాకంటే మేమేదో పొలిటికల్ గా మాట్లాడతాం కాబట్టి మేము ఎక్కడ దొరుకుతాయి మాటలు మేము అంటాం, ఇంకోటి అంటాం. వేరే అది జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడాలి, వాళ్ళకి కొంత విశ్లేషణ ఉంటుంది కదా, ఇవన్నీ అనుకుంటాం జనరల్ గా. మరి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారంటే జనం కామన్ పీపుల్ కూడా అరే ఈ అమ్మ జర్నలిస్టులు అంటే మనకంటే దారుణంగా ఉన్నారు కదా, మనమే బెటర్ వాళ్ళకంటే, వాళ్ళకి భాష కూడా రాదు వాళ్ళకి, ముసుగు వేసుకుని అక్కడ కూర్చున్నారా అనే భావన వాళ్ళకి కలుగుతుంది కదా, వాళ్ళు మాట్లాడినటువంటి తీరిక కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తన కానీ 4 రోజుల నుంచి. సో ఇక్కడ టోటల్గా ఇదేంటంటే మళ్ళా ఒక ప్రచారం స్టార్ట్ చేశారు, అది చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారం స్టార్ట్ చేశారు. గతంలో ఏమన్నా కులాలు అన్నారు, మతాలు అన్నారు, ఆ ప్రాంతం అంతా వాళ్ళ పలానాలో తెలియదు అన్నారు, దాంట్లో వీళ్ళ భూములు కొనుక్కున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇవాళ వచ్చేంటంటే అల్టిమేట్ ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక ఎలిగేషన్ అనేది ఎవరు చేయలేదు. ఏదో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఆడళ్ళు అన్నట్లు కాదు, అసలు ఎంటైర్ ఫ్యామిలీస్ అన్న పదం కదా అది. అసలు ఈ ప్రాంతం మీద ఒక ముద్ర వేశారంటే, ఇట్ ద సేమ్ టైం మళ్ళీ తిరిగి రాష్ట్రం మీద ముద్ర వేశారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. అసలు వాళ్ళ యొక్క భాష కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ మనసులో ఏముందో అనేది ఒకసారి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టాలండి, పిచ్చోడు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టినట్టుగా వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి వస్తే రాళ్ళేసి కొట్టాలి వెళ్ళి. కానీ ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సౌమ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా మహిళలు బయటకు వచ్చి చేస్తూ ఉంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే అది కూడా కృత్రిమంగా చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డైవర్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా అదే, ఇవాళ వాళ్ళకు భయం వేసి ఆ భయంలో నుంచి రకరకాలుగా ఏదో ఒకటి మళ్ళా మొన్న వెనుకోటి దినం అయిపోయింది, నిన్న ఏదో ఆడవాళ్ళ మీద అత్యాచారం జరుగుతుందని చెప్పేసి ఏదో వాళ్ళు మొదలు పెట్టారు. అలా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళకి కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. ఒక పక్కన మీ నాయకులు మీ టీవీలో మీరు చర్చ చేస్తుందేమో ఇదే ఆడవారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, మళ్ళా మీరు వచ్చి రోడ్డు మీదకి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది జరిగిపోయి అని మాట్లాడుతానంటే వాళ్ళ ఆలోచన విధానం చూడండి అదేనంటాను. అందుకని వీళ్ళందరూ కూడా రాళ్ళేసి కొట్టాలి జనం. కానీ ఇంకా వీళ్ళని పొలిటికల్ గా వీళ్ళది పిచ్చివాళ్ళు వాడుతున్నారు అని చెప్పి జనం సర్దుకుంటారు. ఇక్కడ జనం ఏంటంటే వాళ్ళని లెక్క చేయట్లా, వాళ్ళని సర్దుకున్నారు. వీళ్ళు ఇంతే, ఇంకా వీళ్ళు పిచ్చి బ్యాచ్ లాగా తయారైపోయారు కాబట్టి వీళ్ళ గురించి మనం అనవసరంగా బిబ్బిలు తెచ్చుకోవటం అనవసరము అనే ఒక ఆలోచనకు వచ్చి వాళ్ళు రోడ్డు మీద రానిస్తారు తప్పితే, అదర్వైజ్ వాళ్ళు రోడ్డు మీద రానకుండా కొట్టాలండి వాళ్ళని. నేను పొలిటికల్ గా మీరు చేయండి, రాజకీయంగా ఉండేటటువంటి మాటలు మాట్లాడండి, రాజకీయంగా ఇంకో పార్టీని మీరు క్రిటిసైజ్ చేసుకుని చేయండి. లేదు మీరు ప్రతిపక్ష హోదా కావాలని ఏడుస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నప్పుడు మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా చేయకపోతే వాటి మీద మాట్లాడండి. మీరు అసలు సమయం సందర్భం లేకుండా దాని మీద మాట్లాడాలంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళని. సో వీళ్ళని కూడా ప్రభుత్వం కూడా తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి ఏదో చేద్దామనే ఆలోచన కదా వాళ్ళది. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు ఆలోచన లేదు. మాకు వాళ్ళు మాట్లాడినటువంటి దానికి మాట్లాడుతూనే మా పని మేము చేస్తాం, ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళేదో ఆ ఒడివు లేదు ఈ ఒడివు లేదు అంటారు. ఆ ఒళ్ళే ప్రభుత్వం అంటే? ప్రభుత్వం ఎప్పుడు ఒడుల కోసం కాదని ఉండేది. ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమమే కాదు, అసలు సంక్షేమాన్ని లేకుండా ఎవరు కాళ్ళ మీద వాళ్ళ బతికే విధంగా చేయడం అనేది ప్రభుత్వం యొక్క విధి ఫస్ట్. ఇన్ మీన్ వైల్ ఈ టైంలో ఈ గ్యాప్ లో ఈ సంక్షేమం అనేది ఇస్తూ పోతారు తప్పితే ఇక్కడ అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమమే. అసలు ప్రభుత్వం పని అంటే ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి ఈ బటన్లు నొక్కటం, వాళ్ళకి ఇలాంటి ఆ పెన్షన్లు ఇవ్వటం, వీళ్ళకి ఈ ఓడేయటం, ఇవి తప్పితే ఇక్కడ పరిపాలన లేదు వీళ్ళకి. ఇచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో ఒకసారి ఒక పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత చేయాల్సింది ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి రకరకాలైనటువంటి అవకాశాలు కల్పించగలగాలి. అప్పుడు అది ప్రభుత్వం అంటారు. కానీ మేము వచ్చాము ఇంకా మీకు డబ్బులు ఇస్తున్నాము ఇక ఈ డబ్బులు పంచడానికి ఆ పంచడానికి ఆడేందుకు ఉన్న ఐఏఎస్ సరిపోతారు కదా. ఒక రాజకీయ పార్టీగా ప్రజలు ఓట్లు ఇచ్చుకుని వీళ్ళకి అవసరం లేదు కదా. ఆ పని ఎట్లా ఆడలేక చేసేది వాళ్ళు చేయగలుగుతారు కదా. కానీ ఇవాళ కూటమి ఆలోచిస్తుంది ఏంటంటే వెల్ఫేర్ అనేది తాత్కాలికంగా ఉండాలి తప్పితే ఎప్పుడూ కూడా పర్మనెంట్ గా ఉండకూడదు. అది మన రాష్ట్రమైన కాదు, ఏ రాష్ట్రమైనా ఏ దేశంలో కూడా
ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు అనేది ఆ టైమింగ్, ఒక పిల్లాడు పుట్టినప్పుడు వాడు చదువుకునేటప్పుడు మధ్యలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా మనం డెవలప్ చేసేటటువంటి టైంలో వాళ్ళకి అవకాశాలు లేనప్పుడు ఆ అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళకి తాత్కాలిక వృత్తి కింద ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఉండాలి తప్పితే అసలు ఇక్కడ ఏదో అది ఒక పర్మనెంట్ రాజ్యాంగంలో రాసినట్టుగానే రాజ్యాంగంలో రాసేసారన్నట్టు విధంగా వీళ్ళకి పర్మనెంట్ చేసే ఒక ఆలోచన చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా అంట నేను. అది అందుకెళ్ళా మనకు వచ్చింది అప్గ్రేడ్ చేయాలి. ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేయకుండా వాడిని ఇంకా డీగ్రేడ్ చేసుకుంటూ పోయి ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితాలు ప్రకటిస్తే ఓట్లు వేస్తారు, మనం ఇచ్చేద్దాం. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఉచితాల డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఒకసారి ఆలోచన. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తారు, సంక్షేమాలకు అమలు చేస్తే కొన్ని రోజులు టైం పీరియడ్ పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పి. అంతే కదా, అది ఫర్ ఎవర్ కాదు కదండి. ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ అనేది ఉండకూడదు కదా. ఇక అంటే పుట్టినాడల్లా గవర్నమెంట్ మీద ఆధారపడి బతుకుతారా? అది కాదు కదా చేయాల్సింది. వాడికి అవకాశం కల్పించాలి. పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడగల ఉద్యోగం చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి. అది కదా ప్రభుత్వం యొక్క విధి, ప్రభుత్వం చేయాల్సిన పని. ఇక్కడ అది మర్చిపోయి ఎంతసేపు ఉన్నా ఇది ఇచ్చేసాం, మేము ఇచ్చాము, మేము ఉండగా నొక్కాము, మీరు వచ్చిన తర్వాత నొక్కలేదు. ఏం నొక్కేది మీరు? అసలు బడ్జెట్ అంతా ఆ వస్తున్నటువంటి దాన్ని దేనికి ఉపయోగించాలి? ఆ బడ్జెట్ కి వస్తున్న రూపాయలు ఎవరు కడుతున్నారు? ఆ కట్టే వాళ్ళకి మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం? ఇది కూడా ఉండాలి కదా. నేను ట్యాక్స్ పేయర్ అండి, నేను ట్యాక్స్ పేయర్ అప్పుడు నాకు కల్పించాల్సిన సదుపాయాలు నాకు కల్పించాలి కదా. నాకు ఒక మంచి రోడ్డు కావాలి, లేదా నాకు మంచి ఎయిర్పోర్ట్ కావాలి, నాకు మంచి బస్ స్టాండ్ కావాలి, ఇవి కదా. ఇవి కూడా చేయాలి కదా. డబ్బులు కడుతున్నాను నేను, నన్ను వదిలేసేసి నేను కట్టే డబ్బులు తీసుకెళ్లిపోయి మీరు రోడ్లు లేకుండా, ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయకుండా, లేదంటే ఒక ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేకుండా ఎంతసేపు కింద తోడుకు పనిచేస్తున్నామంటే ఈజ్ ఇట్ వే? అదే రాజకీయాల్లో, అదే రాజ్యాంగంలో, ఒక ఫెడరల్ సిస్టమ్ లో, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సిన విధి. సో ఇవన్నీ వదిలేసేసి ఎంతసేపు ఉన్నా కానీ ఆ చుట్టూతో తిప్పుతున్నారు. ఆ చుట్టూతో తిప్పుతా వచ్చేసి వీళ్ళు ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు. ఎస్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్కి వెళ్లే ముందు కొన్ని హామీలు ఇస్తుంది. ఆ హామీల్ని టైం బీయింగ్ చేస్తారు, అంతేగాని వచ్చిన మరుక్షణమే ఇచ్చుకుంటూ పోరు కదా. ఇచ్చుకుంటూ పోతే ఇంట్లో సొమ్మ కాదు కదా. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ధనం. దాన్ని ఏ రకంగా ఉపయోగించాలో ఆ రకంగా ఒక ప్రణాళిక వేసుకుని ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే టైం వచ్చినప్పుడు నెరవేరుస్తారు. కానీ అదే నెరవేర్చాలి. ఆ హామీలను కడమైన నాకు అవసరం లేదు అనే విధంగా గతంలో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియట్లా. అందుకని ప్రజలు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళు పరిపాలించడం చేత కాదు బాబు ఇతనికి ఎంతసేపు దాచుకోవడం తప్ప రెండోది తెలియదు అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి 151 నుంచి 11 పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా ఒక ఛానల్ ఉంది, మాకు ఒక పేపర్ ఉంది, మేము ఇష్టానుసారంగా చర్చలు పెడతాము, ఇష్టానుసారంగా రాస్తాము అంటే జనం ఎన్ని రోజులు చూస్తారు? అది రాజకీయ పార్టీకి మేము చూడవసరా. కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకున్నప్పుడు ప్రజలే వచ్చి తిరగబడతారు. ఎప్పుడైనా ఇక్కడ పార్టీల పరంగా తిరగబడాల్సిన అవసరం లేదండి. పార్టీ పరంగా మా పార్టీ వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చొని ఇంకోళ్ళు కాదు చూడాల్సింది. ప్రజలకి ఎప్పుడైతే వీళ్ళు ప్రజల్ని వ్యక్తిత్వ హననం చేస్తారని చెప్పేసి ప్రజలు గ్రహిస్తారో అప్పుడు ప్రజలే రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు వీళ్ళు ఎక్కడ కనిపించదు. సో అంతదాకా తెచ్చుకోకూడదు. రాజకీయ పార్టీ అనేది ఒక ఆలోచన విధానంతో రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనేదే జనసేన పార్టీ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం. ఆ దిశగా వెళ్ళాలని చెప్పి మేము కోరుకున్నాం ఇవాళ. రైట్. వంశీ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోనా గారు. వంశీ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కానీ మహిళల్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న లక్ష్యం ఏమై ఉంటుందంటారు? అసలు ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళని? మేడం, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు అంకమరావు గారికి, అలాగే గాదే వెంకటేశ్వరరావు గారికి, కిరణ్ రెడ్డి గారికి, మహాన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఇప్పుడు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇప్పటి వరకు అనేక టీవీ ఛానల్స్ లో 150 టైమ్స్ అపియర్ అయి ఉంటాను. డిబేట్స్ కానీ ఏదైనా కానీ అపియర్ అయిన ప్రతిసారి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడితే, ఏం తప్పు మాట్లాడితే పార్టీకి ఏం నష్టం వస్తుందో మన వల్ల అని చెప్పి, మేము ఇంకా ఎర్లీ 40s లో ఉన్నాం ఏజ్, ఇంకా మాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కంటే కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం మేడం. పార్టీకి ఏం నష్టం వస్తుందో, మేము ఏం మాట్లాడితే, ఏ తప్పు మాట్లాడితే ఏ నష్టం వస్తుందో అని చెప్పేసి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతా. మీరు మోడరేటర్ గా ఉన్న డిబేట్స్ లో దాదాపు ఒక 20-30 డిబేట్స్ నేను పాల్గొని ఉంటాను మేడం. ఎక్కడైనా కానీ లైన్ తప్పినట్టు మాట్లాడినట్లు మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదు లేదు. నేను పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తను మాత్రమే. నేను ఇంతవరకు ఎలాంటి పదవులు ప్రభుత్వంలో అనుభవించలేదు. అలాంటి మేమే
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. నేను కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న అధికార ప్రతినిధులు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి నా ఏజ్ గ్రూప్ అధికార ప్రతినిధులు కావచ్చు, గాదే మీరే కాదు మేము కూడా అలా జాగ్రత్తగానే మాట్లాడాలి. ఎస్, అదే మేడం చెప్తా ఉన్నా. సో అలాంటిది ఎంత అహంకారం ఉంటే మనం ఏం చేసినా చెల్లిద్ది, మనం ఎలా మాట్లాడినా గానీ నా వెనకాల నా కుక్కలు సమర్థిస్తారు అనే ఒళ్ళు బలుపుతోటి ఈ క్యాండిడేట్ సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందుకు వచ్చేసి అన్నాడు మేడం, ఏమన్నాడు, పిశాచులు రాక్షసులు సంకర జాతి అని వాగాడంటే సేమ్ ఈక్వల్ టు కృష్ణంరాజు ఈ కుక్క కూడా వాగినట్లే. అయితే ముందుగా మేడం మరొక మాట నేను ఓపెనింగ్ పాయింట్స్ లో మీరు చెప్పారు, దానికి ఇంకొక మాట యాడ్ చేయాలి. ఏంటంటే సంవత్సర పాలన గురించి ఏ ఛానల్ పెట్టలేదు కానీ మహా న్యూస్ మాత్రం ఒక కాన్క్లేవ్ లాగా పెట్టేసి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీ రాష్ట్రానికి మేలు చేశాయా లేదంటే నష్టం చేకూర్చాయా అనేటటువంటి కార్యక్రమానికి ముందు తీసుకెళ్తున్నందుకు వాస్తవాలతోటి ముందుగా మహా న్యూస్ యాజమాన్యానికి ఎండి వంశీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూటమి పార్టీ తరఫున. అండ్ ఆల్సో ఈ పాయింట్ లోకి వస్తే మహా న్యూస్ వంశీ గారు ఒక ఛాలెంజ్ చేశారు. ఏదైతే ఈ రెండు కుక్కలు మురిగినాయో, ఈ కృష్ణరాజు అనేవాడు మరి ఇంకొక కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు ఏ అయితే మురిగారో దాన్ని నిరూపిస్తే నేను మహా న్యూస్ ఛానల్ మూసేస్తాను, నిరూపించలేకపోతే సాక్షి మూసేస్తారా అని చెప్పేసి మహా న్యూస్ వంశీ గారు ఒక ఛాలెంజ్ చేశారు. మరి ఆ ఛాలెంజ్ కి ఎవరన్నా ముందుకు వచ్చారో రాలేదో నాకైతే తెలియదు. ఇంత చుండరులేండి, వచ్చే అంత సీన్ లేదు. ఎందుకంటే అవును, ఒక కుక్క మురిగితే ఇంకో కుక్క ఏమో అవును నేను కూడా చూశాను టైమ్స్ నౌలో అని చెప్పేశాడు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ప్రాజెక్ట్స్ రాకుండా, కంపెనీస్ రాకుండా చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. ముందుగా వర్షాలు వస్తే మునిగిపోతా ఉంది అమరావతి మునిగిపోతా ఉంది, ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు అనేటటువంటి ఒక కుట్రకి తెరలేపాడు. అలాగే వరదలు వచ్చినప్పుడు బోట్లు పంపేసి ముంచే ప్రయత్నం చేశారు. అమరావతిలో వరదలు వస్తే అమరావతి మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఎవడు నమ్మలా. ఇప్పుడు ప్లాన్డ్ గా అమరావతిలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా ఉంది, అమరావతిలో వేసీలు ఎక్కువగా ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అనేటటువంటి ఒక మాట వాళ్ళ పార్టీలో బిస్కెట్లు తినేటటువంటి ఒక పెయిడ్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి ఒక పేటీఎం కుక్కతోటి మాట్లాడిచ్చి దాన్ని హైలైట్ చేయడానికి కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తితో అవునవును నేను కూడా చూశాను, నేను కూడా విన్నాను, టైమ్స్ నో కథనం నేను కూడా చూశాను అని చెప్పేసి, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం చూశాను అని చెప్పేసి కావాలని మాట్లాడించినటువంటి మాట. మీరు ఇంకొక విషయం కూడా, ఈ కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాట ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే కాపులను ఉద్దేశించి ఒకసారి మాట్లాడాడు ఇతను. కాపులు తీవ్రవాదులు లాంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. ఆ విషయం నిన్ననే నా దృష్టికి వచ్చింది. మరి నేను ఒక్కసారి ట్రై టు ప్లే దట్ ఆడియో, ఒక్కసారి వినండి. వినిపిస్తుందా మేడం? ఒకసారి ఆ వ్యాఖ్యలు వాయిస్ క్లారిటీ లేదు వంశీ గారు. ఓకే, ఇతను ఏమన్నాడంటే, నేను మీకు ఆ వీడియో బయట పంపిస్తాను మేడం, వీలుంటే ప్లే చేయండి. ఒక కాపు సామాజిక వర్గంలోనే మిలిటెంట్స్ తత్వం ఉంది అంట. తీవ్రవాదులు లాంటి వాళ్ళు కాపులు అని అంటే, అదే ప్యానెల్లో ఉన్న బీజేపీ ప్యానలిస్ట్ గారు ఆయన కూడా కాపు సామాజిక వర్గమే, ఆయన అక్కడికక్కడే ఖండించారు. కాకపోతే ఆ సాక్షి అనే దిక్కుమాలిన ఛానల్ మనం ఎవరైనా చూడం కాబట్టి ఆ రోజు ఇది బయటికి రాలేదు. ఆ రోజు నుండే ఈ కృష్ణంరాజు అనే వ్యక్తిని ఉపయోగించుకుని వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే ఈ పెయిడ్ కుక్కలన్నీ ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఓట్లైనటువంటి జనాల మీద టార్గెట్ చేయటం అప్పటి నుంచే మొదలు పెట్టారు. సరే, డ్యామేజ్ జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేయాలా, వచ్చి పొరపాటు జరిగింది అని చెప్పాల్సిన వ్యక్తి పోరాటం చేస్తున్నటువంటి మహిళలను ఉద్దేశించి సంకర జాతి, ఆ జాతి, ఈ జాతి అని మురిగేశాడు. సో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఛానల్ ఓనర్ భారతీ రెడ్డి గారు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి, కానీ దురదృష్టవశాత్తు చెప్పలా. దానికి వారి ఇంటికి ఏమంటారు మరి, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ సిస్టర్ ఏదో అంటారు కదా, ఆవిడ వచ్చి సమాధానం చెప్పారు షర్మిల గారు.
నాకే దిక్కు లేదు, ఇక మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే మహిళలకి ఏం సమాధానం చెప్తారు? ఇంట్లో ఉన్న దాన్ని నాకు నా తల్లికే దిక్కు లేదు, నేను విజయమ్మకు పుట్టిన అక్రమ సంతానాన్ని అని చెప్పి వాళ్లే మాట్లాడిస్తేనే నాకు దిక్కు లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు ఎలా సమాధానం ఎక్స్పెక్ట్ చేశారు మీరు అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు బాధపడ్డారు. మరొక విషయం కూడా చెప్పారు షర్మిలారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడారు షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారేమో వాళ్ళ అన్నయ్య బాగుండాలి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాలి. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాలి, వీళ్ళేంటో ప్రజలకు తెలియాలి. సో ఇన్ని జరుగుతున్న విషయంలో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గత 5 సంవత్సరాలు మహిళలను ఎలా ఏడిపించిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇండైరెక్ట్ గా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఇంకా ఏడిపిస్తా ఉంది. మీరు చూసుకుంటే జూన్ నెల మొదలుకొని వీళ్ళ పార్టీ వీళ్ళకి ఇస్తున్నటువంటి సలహాలు ఎట్లాంటియో, జూన్ 3వ తారీఖేమో తెనాలి వెళ్ళాడు, టెర్రరిస్ట్ లాంటి ఉగ్రవాదులు లాంటి గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళారు. ఈ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తెనాలి వెళ్ళాడు. ఎవరిని పరామర్శించడానికంటే 2022లో ఇతను ముఖ్యమంత్రిగా ఉండగానే గాంజా కేసులు రిజిస్టర్ అయినటువంటి 3 గాంజా పెడ్లర్స్ కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళాడు. ఈ సచ్చు సలహా ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినం, ఇలా పాడే దినం అని మొదలు పెట్టారు. ఎవడికి వెన్నుపోటు? ప్రజలు మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన దినం ఆ రోజు. వీళ్ళు చేస్తే గీస్తే జూన్ 12వ తారీఖు చేసుకోవాలి, మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసుకోవాలి ఏమన్నా చేసే ఛాన్స్ ఉంటే. అలాంటిది జూన్ 4వ తారీఖు ఈ సచ్చు సలహా ఇచ్చింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉంటాడు. ఆ తర్వాత జూన్ 5వ తారీఖు ఎలాగో వెళ్ళిపోయింది. జూన్ 6వ తారీఖు డిబేట్ లో మురిగినాయి. ఏం మేడం? 6వ తారీఖు నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. 6వ తారీఖు ఈ కుక్కలు 2 కూర్చుని మురిగినాయి. 7వ తారీఖు ఇది మొదలైంది. 8వ తారీఖు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి ఇక ఆడవారిని ఉద్దేశించి సంకర జాతి ఆ జాతి అని మొదలు పెట్టేశాడు. ఏదేమైనా కానీ జూన్ 2025 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సంవత్సరం. వాళ్ళ పతనానికి వాళ్ళు తవ్వుకున్నటువంటి సంవత్సరం. ఎవడేం చేయవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు కుట్రలు పన్నాల్సిన పని లేదు, ఎవడో దానికి బ్యాక్ స్టాబింగ్ చేయాల్సిన పని లేదు. వారికి వారే తవ్వుకొని ఈ రోజు ఈ స్థాయిలోకి దిగజారారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం. సో ఇక మళ్ళీ భవిష్యత్తులో ఆడవారు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని నమ్మే వీలు లేకుండా చెప్పుతో కొట్టినట్లుగా వాళ్లే కొట్టుకున్నారు. ఆ తర్వాత నిన్న కొమ్మినేని శ్రీనివాస్ కి రిమాండ్ ఇవ్వటం, రిమాండ్ విషయంలో జడ్జి గారు అడిగారంట. నాదేం తప్పులేదండి అని కొమ్మినేని శ్రీనివాస్ గారు అంటే, అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట, జడ్జి గారు కొమ్మినేని శ్రీనివాస్ ని ప్రశ్నించారంట. అవునయ్యా, నువ్వు మోడరేటర్ గా ఉన్నటువంటి డిబేట్ లో ఒక వ్యక్తి హద్దులు మీరి మాట్లాడుతా ఉంటే 7 నిమిషాల వరకు నువ్వు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేదు అని అంటే, ఆ వ్యాఖ్యలు చేస్తా ఉంటే నువ్వు కావాలనే చేయించినట్లుగా ఉంది కదా. ఏదైనా వేశ్యలు ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి వేశ్యలు అని అన్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి కదా, నువ్వు చేయకపోవడం తప్పే కదా, నువ్వెందుకు శిక్షార్హుడివి కాదు అని చెప్పేసి జడ్జి గారు సదరు కొమ్మినేని శ్రీనివాస్ గారిని అడిగితే, మొహం ఆల్రెడీ మాడిపోయి ఉంటది, మళ్ళీ మాడిపోయిందంట. సో అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి మాట. సరే, దగ్గు కూడా వచ్చిందని ఏదో చెప్పినట్టు తెలిసింది. మరి మేడం దగ్గు వచ్చింది అని చెప్పారట. అవన్నీ రోగాలన్నీ కామన్ గా చెప్పుకునేయే. అయితే ఇంకొక మాట ఏంటంటే జడ్జి గారు అడిగింది, సరే నువ్వు కంట్రోల్ చేయలేకపోతే చేయలేకపోయావు. అవునవును, నేను చూసా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చూశాను. ఆ ప్రాంతంలో ఆ పని ఎక్కువగానే ఉంది అని చెప్పేసి నీ నోటితో చెప్పిన కారణంగా నువ్వు ఎందుకు శిక్షార్హుడివి కాదు అని చెప్పేసి, నువ్వు ఈ కేసులో శిక్షార్హుడివి, నీకు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నానని చెప్పేసి నిన్న కొమ్మినేని శ్రీనివాస్ ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. సో ఈ జూన్ నెలలో మొదలుకుంటే ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది ఫస్ట్ 10 రోజుల్లోనే ఇంకో 20 రోజుల్లో ఏం చేస్తారా అని చెప్పేసి మేమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. భువనా గారు, రైట్. అంకం గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి రేపటికి 1 year పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఫండ్స్ రావడం జరుగుతుంది, పరిశ్రమలు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో సో ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళందరూ ఎంతగా ఆతృతగా ఎదురు చూస్తున్న కొన్ని పథకాలు ఇంకా రాలేదు అని చెప్పి
వాళ్ళకన్నా కూడా ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాయి. దీన్ని మనం ఎలా అరికట్టి ఏమేమి ప్రగతి సాధించామో అనే విషయాల గురించి ప్రభుత్వము ప్రజలు ముందుకు వెళ్లే అవకాశం ఉండొచ్చు అంటారు. ఇక్కడ భువన గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి ఏంటి, మేము ఇచ్చిన హామీలు ఏంటి, దాన్ని ఒక్కటి కూడా వదిలిపెట్టడం, మేము దాన్ని కొనసాగిస్తాము, ఆర్థిక పరిస్థితి బాగలేదు, అవి వచ్చిన తర్వాత ఒక్కోటి మేము చేసుకుంటూ వెళ్తామని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలకు విడమరి చెప్పడం కూడా జరిగింది. ప్రజలు దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఎందుకంటే గతంలో 94 కేంద్ర పథకాలకు సంబంధించి నిధుల్ని పక్కదారి మట్టించి ఈ బటన్ నొక్కే కార్యక్రమం చేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలు ఇందాక వెంకటేశ్వర చెప్పినట్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకుంటే, ప్రశ్నించే తత్వం పెరిగితే, ఆలోచన విధానం పెరిగితే, వీళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యల గురించి చర్చించుకుంటారు. వాళ్ళని పరిస్థితి మహా దారుణంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు ఆలోచించకూడదు, వాళ్లే అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 11,000 ఎకరాల గాంజాని సాగు చేసి వాళ్ళు విస్తృతంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సరఫరా చేసి వాళ్ళు ఏ విధంగా చేయాలనుకున్నారో ఆంధ్ర రాష్ట్రాన్ని స్పష్టంగా వాళ్ళు ఒక ప్రణాళికతోటి వెళ్ళారు. కాకపోతే ప్రజలు, నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు, తెలియగల వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎలా కర్రుగాల్చి వాత పెట్టాలో స్పష్టంగా అలా చేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి మీరు ఒకసారి కనుక మీరు ఈ రోజు స్పష్టంగా వచ్చే వాటిని అన్ని చూసుకుంటా ఉంటే TCS కావచ్చు, ఇక ఒకటది కాదండి, 72,000 కోట్ల రూపాయలతోటి రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. 70,000 కోట్లతోటి రైల్వే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2,445,000 కోట్లతోటి అమరావతిలో రైల్వే ప్రాజెక్టులు మంజూరు తెచ్చుకున్నారు. ఈ రోజు నిర్మాణ రంగం, ఉచిత విద్యుత్కు సంబంధించి నిర్మాణ రంగం విస్తృతంగా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టుకొని వాళ్ళ చేతి నిండా పని జరుగుతూ ఉంది. మీరన్నట్టు కొన్ని పథకాలు రాని వాళ్ళు ఇప్పుడు ఎంత చేసినా కూడా నాకు రాలని ఆలోచిస్తారు. ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారంటే, ఈ ఉచితాలు అలవాటు చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని నాకేంటి అనే ఆలోచనలో ఉన్నమాట కూడా వాస్తవమే. దాంతో పాటు వీళ్ళు చక్కని ప్రణాళిక ఏమి ఎత్తుకున్నారంటే 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే మనం ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి మనం విజయం సాధించామో, అబద్ధాలు ప్రచారం చేశామో, తిరిగి అదే విధంగా కొనసాగించాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చి పదే ఎందుకు చెబుతున్నారు అంటే, 1-4 సార్లు చెబితే ఈ ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడి మా మీద కొట్లాటకు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అశాంతి రేగదు. కాబట్టి మేము విధంగానే రెచ్చగొడదామన్న ఉద్దేశంతో వాళ్ళు చక్కని ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వం కూడా కొంచెం సమన్వయంతో ఉంది. గాదే వెంకటేశ్వర గారి ఆలోచనని నేను కాదని అనలేను కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే తత్వంతో వచ్చారు. ముఖ్యంగా గాదే వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి, మంచి రాజకీయం జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలనే తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు. సదాగా ఆయన న్యాయవాది కూడా. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు అధికారంలో లేనప్పుడు బరాయించాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా బరాయించాలనే వేదన ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఆయన ఏ విధంగా ఉండేవాడు, ఎంత దుర్నుగా ఉండి తను సత్యానికి వెళ్ళి నిలబడి, న్యాయం కలిగి నిలబడి ఏ విధంగా పోరాటం చేసేవాడో నాకు తెలుసు ఆయన. మరి అలాంటిది ఈ రోజు ప్రజల్లోకి వచ్చి రాజకీయానికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రజల దగ్గరకు వచ్చేసి నేను ఎలా ఉండబోతున్నాను, నా రాజకీయం ఎలా ఉండబోతుంది, నేను అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం ఇంకో 3 పర్యాయాలు అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం, ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఉంది. 100% ఆయన 100% విజయం సాధించిన తర్వాత కూడా ఇంత తగ్గి ఆయన మాట్లాడుతున్నాడంటే రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు. దానికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడో తెలిసింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడ్పాటు ఉన్నారు. మనం ఈ కూటమికి అధికారం మామూలుగా ఇవ్వటం కూడా కాదు, అఖండ విజయాన్ని ఇవ్వాలి. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయంగా భూస్థాపితం కావాలని ప్రజలు కోరుకున్నారు. నిస్సందేహంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని అదుపులో తీసుకోవాలని,
వాళ్ళు చేసే దుశ్చర్యలు, గతంలో చేసినటువంటి దోపిడీలు అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళ కారాగారంలో పెట్టాలి, శిక్షలు వేయాలనే ఆలోచనతోటి ప్రజలు ఉన్నమ్మ కూడా వాస్తవమే. ఆ విషయంలో అక్కడక్కడ కొంత, అక్కడక్కడ కాదు చాలా చోట్ల కార్యకర్తలు కావచ్చు, నిజంగానే ఓట్లు వేసినటువంటి జనాభాలో కావచ్చు కొంత అసంతృప్తి ఉన్నమాట కూడా వాస్తవమే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రణాళిక చూసుకుంటా ఉంటే వాళ్ళేమో కావాలని రెచ్చగొట్టుకుంటా వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని గమనించేసి మనం రెచ్చిపోకూడదు, మనం ప్రజల్ని రెచ్చిపోనివ్వకూడదు, వాస్తవాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి అభివృద్ధితో పాటు ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుందాం. ఒక్కసారి అదుపులో తీసుకున్న తర్వాత ఎవడు బయటకు వెళ్ళకూడదు. చూడండి, మీరు మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు ఏదైనా రాజకీయ నాయకులు అదుపులో తీసుకుంటే వెంటనే న్యాయస్థానం వెలుసుబడి ఎక్కడా ఇవ్వాల అంటే వాళ్ళ మీద అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ అంశంతో వీళ్ళు ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నా. నిస్సందేహంగా ఇది కూడా కావాలి మనకి, ఎందుకంటే ఆవేశంతో పాటు అభివృద్ధి కూడా కావాలి కాబట్టి, ప్రశ్నించే తత్వంతో పాటు పనిచేసే విధానం కూడా కావాలి కాబట్టి. ఒక మాట అన్నాడు నాకు బాగా గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ఎన్నికల ముందు మాట్లాడినప్పుడు, గెలిపిస్తే సేవ చేస్తాం, ఓడగొడితే సాయం చేస్తాం అన్నాడు. ఇది మామూలు విషయం కాదు. అట్లాగే ఈ రోజు అంత అంటే ఆయన ఆ ఆలోచనతో ముందుకెళ్లే వ్యక్తి బాబు గారిని చూసి ఇంకా నేను నేర్చుకోవాలని అంటున్నాడు అంటే ఆయనలో ఆవేశాంతో పాటు ఆలోచన పెంచుకున్నాడు, పరిణితి సాధించాడు. ఇది గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరూ జోడి ఈ విధంగా ముందుకెళ్తా ఉంటే నిస్సందేహంగా ఇంకా మనకు 4 సంవత్సరాల సమయం ఉంది, కాదని అంటలేదు. ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రం కనుక ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ బాబు గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చే విధానం, కేంద్రంతో సమన్వయంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లే విధానంతో ఈ విధంగా ముందుకెళ్లి కేంద్ర సహాయ సహకారాలు కనుక తీసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్లగలిగితే 20 లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం వల్ల అప్పులాలు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు చూసుకుంటా ఉంటే ఉద్యోగస్తులకు సంబంధించి 7,500 కోట్ల రూపాయల బకాయిలు తిరిగి చెల్లించారండి. ఇది ఈ రోజు ప్రచారం జరగట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు 9 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వచ్చినాయి, ఇవి ప్రచారం జరగట్లేదు. ఇందాక వంశీ చెప్పినట్లు ఈ నాగరాజు అనే వ్యక్తి కాపుల గురించి మాట్లాడారు, దాని గురించి ఇంకా ప్రచారం జరగట్లేదు. ఈ రోజు రహదారులు బాగుంటున్నాయి, దాని గురించి గ్రామాల్లో ప్రచారం జరగట్లేదు. లేకపోతే ఉద్యోగ కల్పన గురించి ప్రచారం జరగట్లేదు, పనుల గురించి ప్రచారం జరగట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకునే విధంగా ఈ 164 మంది శాసనసభ్యులతో పాటు 11 నియోజకవర్గాల్లో ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి 2014కు ముందు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, 2019కి ముందు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది, 5 సంవత్సరాల విధ్వంసం ఎలా ఉంది అంటే వాళ్ళకి తెలియదని కాదు, ఇంకా కొంతమంది వాళ్ళకి ప్రచారం జరగనందువల్ల గ్రామ స్థాయిలో పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ నాయకులు చెప్పేవాళ్ళు మాటలే నమ్ముతూ ఇంకా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మీరు ఒకటి గమనించుకోండి, వాళ్ళు ప్రత్యేకంగా మహిళలు దళితుల గురించి మాట్లాడుతున్నారు కదా. దళితులకు సంబంధించి మహేంద్రనాథ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసింది రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. కాకి మాధవరావు గారిని ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారత గారిని శాసనసభాపతిగా చేసింది తెలుగుదేశం పార్టీ. అలాగే బాలయోగ్ గారిని కేంద్రంలో లోక్సభాపతిగా చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఇన్ని చేసి 11 లక్షల ఎకరాలు పేదలకి కొని పంచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, మరి పక్కా ఇల్లు నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం, 5 సంవత్సరాల్లో 15,000 కిలోమీటర్ల దళితవాడలో సిమెంట్ రోడ్ వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయి ఉండి, మరి బెస్ట్ అదే నేను ఇందాక అన్నది అదే సార్, కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు అని చెప్పి. రైట్, చెప్తున్నాండి. ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు చదువుకునే అవకాశం కలిగించింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఇన్నోవాలు కొనిపెట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే విదేశీ విద్యా కానుక ద్వారా, అంబేద్కర్ విదేశీ విద్యా కానుక ద్వారా ఎంతో మంది పిల్లలను చదివించింది తెలుగుదేశం ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2,63,000 మందికి వాళ్ళకి ప్రావీణ్యం సంపాదించే విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేసి ఈ రోజు ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయించుకునే అవకాశం కలిగిన తెలుగుదేశం ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెట్టి వీళ్ళందరికీ ఆదుకుంటున్న ప్రభుత్వం. ఉచిత ఇసుక ఇచ్చేసి భవన నిర్మాణ రంగాలు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్న TCS తీసుకొస్తున్నారు, రకరకాల సంస్థలను తీసుకొస్తున్నారు. వీటి గురించి ప్రజలకు చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇందాక బండారు వంశీ ఏదైతే అంశం ఎత్తాడో దీన్ని కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. ఒక్కసారి అది డిస్ప్లే చేయాలి. మీకు PCR పంపించాడంట వంశీ, ఒకసారి దాన్ని కూడా చూసుకొని ఒకసారి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ రోజు మీరు రాజధానిలో కూడా పెడుతున్నారు కాబట్టి ఈ అంశం కూడా ప్రత్యేకంగా
చర్చకు వచ్చే విధంగా చేయాలని చెప్పని మీ ద్వారా మీ యాజమాన్యానికి తెలియపరుస్తున్నాను. రైట్. వెంకటేశ్వర గారు, ఇప్పుడే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏడాది ఆల్మోస్ట్ రేపటితో పూర్తయిపోతుంది. కూటమి ప్రభుత్వం తప్పకుండా 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది. అయితే అయితే అభివృద్ధి పనులు చేస్తున్నారో అవి ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ఏం చేసింది తెలియడం లేదు అని చెప్పి కూడా ఒక భావన అయితే ఉంది. ఏమంటారు? లేదండి, ఏంటంటే ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారండి, గమనించకుండా ఉండరు. అంటే అదే పనిగా మనం ఇప్పుడు అంగమరావు గారు చెప్పేది ఏంటంటే, గతంలో వీళ్ళకి ఏంటంటే అన్ని పేపర్లోని యాడ్లు ఇచ్చుకుంటుండేవాడు. ఇప్పుడు ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ప్రజలకే కదా చేస్తున్నది, ప్రజలకు చేసినప్పుడు ఆటోమేటిక్ ప్రజలకు తెలుస్తుంది కదా. మళ్ళా నువ్వు విపరీతమైన ఖర్చు పెట్టి కొన్ని కోట్లు 100 కోట్లు పెట్టి మళ్ళీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటనలు ఇవ్వమని నేను అంటలేదు. ప్రజలకి ఎందుకంటే మీకు శ్రేణులు విస్తృతంగా ఉన్నారు. ఈ రోజు యువకులు అత్యధికంగా మీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. వాళ్ళ ద్వారా గ్రామాల్లో చర్చించమంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళే అట్లా కదా, వాళ్ళు ఏంటంటే చేసింది తక్కువ చెప్పుకునే ప్రయత్నం కాబట్టి చేశారు. మేమేమంటామంటే ఇవాళ ప్రజల్లోకి మేము వెళ్తున్నాం, ప్రజలకు చేస్తున్నాం, ఇవాళ కనిపిస్తుంది, ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ వెల్ఫేర్ కార్యక్రమం కానీ అది ఏమి జరుగుతుంది అసత్యాలుగా ప్రచారం చేస్తున్నారు సార్. అది కాకుండా వాస్తవాలు ఏంటి ప్రచారం చేయాలని చెప్పి కోరిక. కోరికే మా మీద ప్రేమతో అంగమరావు గారు చెప్పిన చూసింది నేనేమి కాదంట్లా, దాన్ని స్వాగతిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే అది కూడా అవసరమే. కొన్ని సందర్భాల్లో చేసింది చెప్పుకోలేకపోయారు అంటారు కాబట్టి అంటున్నా. కానీ బట్ వేరే నేనేమంటానంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా మేము ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి అనిత్యం మేము వాళ్ళకిలాగా అంతగా వెంపర్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలు గమనిస్తున్నారనే భావన మాకుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతిదీ కూడా ఇవాళ మేము మా ఆలోచన ఏంటి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా అనుసంధానం ఉండాలి. ఫస్ట్ గ్రామంలో నుంచి పట్టణానికి రావడానికి అనుసంధానం ఉండాలి. గతంలో ఏంటి పరిస్థితి, ఎక్కడ చూసినా గుంటలతో రోడ్లు మయమైపోయింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మాక్సిమం 100% కంప్లీట్ అనేది చెప్పట్లేదు కానీ మాక్సిమం ఆ రోడ్లన్నీ బాగు చేసినటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం, చేస్తూనే ఉన్నాం, ఇంకా స్టిల్ చేస్తున్నాం. ఇవాళ రైతాంగానికి కావాల్సిందేంటి, వాళ్ళకి పంట కాలువలు సక్రమంగా ఉంటే నీళ్లు వస్తాయి, అట్లాగే డ్రైనేజ్ ఇరిగేషన్ కెనాల్స్ క్లీన్ గా ఉంటే వరద వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. ఈ రెండూ కూడా ఇవాళ మేము నీటి సంఘాలు పెట్టి నీటి సంఘాల ద్వారా జరుగుతున్న పనులు. విలేజ్లకు పోతే శుభ్రంగా కాలువలన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు ఎక్కడికక్కడే, అది జరుగుతుంది. సో మొన్నటిదాకా ఇందాక అంగమరావు గారు కోట్ చేసినట్టుగా ఒడ్లన్నీ కూడా కొన్నాం, ఇబ్బంది లేకుండా కొన్న వెంటనే ఆ రోజే లేదా నెక్స్ట్ డే డబ్బులు వచ్చే విధంగా ఇవాళ రైతులందరూ కూడా అందించాం. ఇప్పుడు రేపు వచ్చే సీజన్లో రేపు వచ్చేటటువంటి సీజన్లో ఖచ్చితంగా రైతులకు విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఫెర్టిలైజర్స్ దగ్గర మొదలుపెట్టి పెస్టిసైడ్స్ వరకు ఖచ్చితంగా అందించి తీరుతాం. ఆ ఆలోచన మాకుంది. అదే నేనంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ చేయవలసినటువంటి సహాయం చేస్తే వాళ్ళు నిలబడగలుగుతారు, వాళ్ళు కూడా సంపాదించుకుని వాళ్ళు ఎదుగుతారు. అంతేగాని ఎంతసేపు మేము రైతు బంధు ఇచ్చేస్తాము, అమ్మ ఒడి ఇచ్చేస్తాము అంటే అదే దాంతో అవుతుందా? దాంతో కాదు కదా. ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ రైతులకు ఇచ్చేటటువంటి ఒక 10,000తోనో 20,000తోనో వాళ్ళు వ్యవసాయం చేయలేరండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సక్రమంగా ఇన్ టైంలో వాటర్ కావాలి. వాళ్ళకి ఏదైనా వర్షాలు వస్తే ఆ వాటర్ బయటకు పోయేటటువంటి సిస్టమ్ కావాలి. వాళ్ళకి ఎరువులు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీ మీద ఎరువులు ఏమున్నాయో ఆ సబ్సిడీ మీద వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. మంచిగా పురుగు మందులు వాళ్ళకి కల్తీ వస్తున్నాయి, కల్తీ లేకుండా మంచి పురుగు మందులు వాళ్ళకి సప్లై చేయకుండా పరిస్థితి ఉండాలి. ఇవి ఉండాలంటా నేను. ఇవన్నీ వదిలేసేసి వాళ్ళకి 10,000 ఇస్తానని ఇవ్వలేదు. 10,000తో ఏమవుతుంది? వాళ్ళకి 10,000తో ఒక రైతుకి పెద్ద రైతుకి ఒక రోజు కూలి సరిపోదు. సో మనం ఆలోచన చేయవలసింది వాళ్ళకి మనం గవర్నమెంట్ పరంగా ఏం ఫెసిలిటేట్ చేయగలం ఆ ఫెసిలిటేట్ ని వాళ్ళకి అందించాలి. అందిస్తే వాళ్ళు తిరిగి గవర్నమెంట్ కి ఏదో ఒక రూపాయన ట్యాక్సులు కడతారు. అది కదా చేయాల్సింది అంటారు. అది చేయకుండా వదిలేసేసి వాళ్ళకి పెంచాం వీళ్ళకి పెంచాం అంటే అది కాదు గవర్నెన్స్ అంటే. సో ఇవాళ కూటమి ప్రభుత్వానికి తెలుసు గతంలో చేసిన వ్యక్తికి పరిపాలన అంటే ఏంటో తెలియదు. ఊరికి ఎంతసేపు ఉన్నా కానీ అతను వేరు, ఆ వేలో వచ్చాడు, వేలని పోయాడు. ఇవాళ మేము అన్ని చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని మేము బాగా కొట్టుకోవాల్సిన అవసరం ఒకటి లేదు. అంటే అది అంగమరావు గారిని కిందపరుస్తున్నట్టు కాదు అన్నా, నువ్వు ఇచ్చిందా ఖచ్చితంగా మేము చాలా స్వీకరిస్తామో మేము వెళ్తాం, అది వేరు. కానీ ఇవాళ ప్రజలు గమనిస్తారు మేడం. మేము చెప్తుంది అది 1 year లో ఏం జరిగింది ప్రజలు చూస్తున్నారు. 1 year లో వాళ్ళు సూపర్ 6 నేను మళ్ళా చెప్తున్నా, సూపర్ 6 అనేది ప్రభుత్వం పని కాదు.
అది ఎలక్షన్ కి ఇచ్చినటువంటి హామీలు మాత్రమే. ఆ హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఉంటుంది, నెరవేర్స్తాం. బట్ వేరే దానికి మించి కూడా జరుగుతుంది. ఇచ్చినటువంటి హామీల కంటే కూడా మించి ప్రభుత్వంలో 1 year లో మేము అభివృద్ధి చేశాం, అది చూడండి అంటున్నారు. ప్రజలు అది గమనిస్తున్నారు కూడా, అది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు హామీ ఇచ్చారు నెరవేర్చలేదని ఎక్కడో కూడా ఏ ప్రజల నుంచి కూడా మాకు ఇంతవరకు ఆ డిమాండ్ రాలేదు. ఎవరు చేస్తున్నారంటే మీరు చేస్తున్నారు, మీ కార్యకర్తలు పెట్టుకుని మీరు రోడ్డు ఎక్కారు తప్పితే ఎక్కడైనా కామన్ మ్యాన్ వచ్చి ఇదిగో మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చలేదని అడిగిన వాళ్ళు ఎక్కడ లేరు. స్కూళ్ళకు పంపిస్తున్నామండి, స్కూల్స్ లో మంచిగా చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. హాస్పిటల్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం చేశారు. మేము ఈ 1 year లో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సక్రమంగా చేశాం. ఇవాళ మా గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకోండి, ఇంతకు ముందు ఓపీ 100 ఉంటే ఇవాళ 400 ఓపీ ఉంటుంది. ఎందుకు వస్తున్నారు? జనం నమ్మకం కలిగింది. సో ఇవన్నీ మేము చేస్తున్నాం. రైట్ వంశీ గారు చివరిగా ఏం చెప్తారు? రైట్ సార్, గారు చెప్పండి వంశీ గారు, మనకి టైం చాలా తక్కువ ఉంది. అదేనండి, గాదే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మేము చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఆల్రెడీ ప్రజలు గమనించారు. ఈ రోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు, గాదే వెంకటేశ్వరరావు గారు స్పందించినట్లుగా ప్రతి చోట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, అలాగే వ్యవస్థల్ని మన ఎంత ఈజీగా వాడుకుంటాం అనే విషయాలు కావచ్చు. ఐ మీన్ ఎంత ఇదివరకటి వాడాలనంటే మాత్రం హాల్ టికెట్లు రావాలంటే కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇట్లాంటి చాలా కథలు ఉండేవి. అవన్నీ లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మన చేతికి అందేటట్లుగా కూటమి ప్రభుత్వం ప్రజల జీవనాన్ని సులభతరం చేయడానికి చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా ఈ రోజు చేస్తా ఉన్నాం. మేము ఏదైతే అభివృద్ధి పనులు చేశామో ఈ రోజు మీరు చూసుకుంటే 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు పడతా ఉన్నాయి. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే, ఆదివారం అయితే 31వ తారీఖే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, సామాజిక పెన్షన్లు కావచ్చు వస్తా ఉన్నాయి. అలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎంత చేరువవ్వాలో అన్ని చోట్లకి మేము వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలకు మరింత చేరువవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంకం చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేశ్వర గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబడినటువంటి విజయవాడలో మహా కాన్క్లేవ్ 1 అనేది మహా గ్రూప్ సంస్థల చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక విజన్ ఆంధ్ర 2047 ఎలా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి ఎలా ఉండే అవకాశం ఉంది, పోలవరం ఎప్పటిలోగా కంప్లీట్ కానుంది, అలాగే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల హామీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రచించింది, ఇలా మొత్తం ఓవరాల్గా అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది సందర్భంగా ఎలాంటి చర్యలు ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుంది అనే అంశాల గురించి ఇవాల్టి మహా కాన్క్లేవ్లో చర్చించబోతున్నారు. ఇది ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చర్చా కార్యక్రమం అయితే ఉంటుంది. మహా గ్రూప్ సంస్థల చైర్మన్ అయినటువంటి వంశీకృష్ణ మారెళ్ళ గారి ఆధ్వర్యంలో ఈ చర్చా కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఈ చర్చా కార్యక్రమం అందరూ చూడాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి మహా డిబేట్.